జమలేద్దీన్ గారు, ముందుగా మీ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ప్రధానంగా ఏదైతే నిన్న సిట్ విచారణ అంశం సంబంధించి కేటీఆర్కి సంబంధించి ఏదైతే ప్రశ్నించే గొంతునే అనగదొక్కే రకంగా ఈ కాంగ్రెస్ సర్కారు ఉందనేది అనడానికి ఇది ఒక ఉదాహరణ అనుకోవాలి మనం. తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఆయన బడేభాయిగా పిలుచుకునే మోడీ అడుగుజాడల్లో నడుస్తుంది అనడానికి నిన్నటి ఈ సిట్ విచారణ కూడా ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఎక్కడ బలంగా ఉంటే, ప్రతిపక్ష నాయకులు ఎక్కడ ప్రశ్నిస్తూ ఉంటే, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ కంటే ముందు ఈడీని పంపించి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులను వేధించడం ఏ విధంగానైతే మోడీ గారికి అలవాటో, అదేవిధంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏదో ఒక నేపంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు అంటే బీజేపీని మనం ప్రతిపక్ష నాయకులుగా తీసుకోలేం, వాళ్ళది జాయింట్ వెంచర్ సర్కార్ నడుస్తూ ఉన్నది బీజేపీ అండ్ కాంగ్రెస్ కాబట్టి వాళ్ళ జోలికే వాళ్ళు బోరు వీళ్ళు. ఎంతసేపు తెలంగాణ ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను మాత్రమే వేధింపులకు గురి చేయాలి, తద్వారా ప్రజలను డైవర్ట్ చేయాలి అన్న ఒక దురుద్దేశంతో ఇటువంటి షిట్ విచారణలకు వీళ్ళు ముందుకొస్తూ ఉన్నారు. ఇది సిట్టు పోయి షిట్టుగా మారిందని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. వీళ్ళు ఏంది అని అంటే ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం. మనం గతంలో చూసేవాళ్ళం పత్రికల్లో, బ్యాంకులో నుండి ఎవరన్నా పెద్ద మనిషి డబ్బులు డ్రా చేసుకొని వస్తూ ఉంటే ఆ బ్యాగ్ గిట్ట పట్టుకొని వస్తే ఒక డైవర్షన్ గ్యాంగ్ దొంగలు ఉండేది కొంతమంది బ్యాంకు ముందు. ఒక 500 నోటు అక్కడ కింద పడేసి, సార్ మీ నోటు పడిపోయింది అని అంటే ఆయన 500 దిక్కు చూసే వరకు వీళ్ళు బ్యాగ్ ఎత్తుకొని పోయేది. ఈ డైవర్ట్ చేసి బ్యాగులు ఎత్తుకపోయే దొంగ సంస్కృతి ఏదైతే దొంగల దగ్గర ఉన్నదో దాన్ని మన ముఖ్యమంత్రి గారు ఫాలో అవుతూ ఈ సిట్టు విచారణలకు వీళ్ళు పిలుస్తూ ఉన్నారు. ఏం షిట్టు విచారణ అండి? దీని మీద ఆల్రెడీ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అన్నారో ఈ కేసులో గౌరవనీయులు హరీష్ రావు గారు సుప్రీంకోర్టుకు పోయినప్పుడు సుప్రీంకోర్టు అసలు దీనిలో ఏమీ లేదని చెప్పి పక్కన పడేయడం జరిగింది. ఆ పక్కన పడేసిన దానికి మళ్ళీ వీళ్ళు సాక్షిగా పిలుస్తారు. ఒక సాక్షిని పిలిస్తే గౌరవప్రదంగా పిలవాలి, కానీ వీళ్ళు ఏం చేస్తారు, సాక్షిని పిలిచి లీకులు ఇచ్చేది మాత్రం నిందితులను ప్రశ్నిస్తున్నట్టు, ఏదో ఇంకా రేపు అరెస్ట్ చేస్తారు అన్నట్టు లీకులు ఇస్తారు. దీనిలో వీళ్ళతో కొల్లుడైన వాళ్ళు ఎవరు అని అంటే కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళ యాజమాన్యాలు, వీళ్ళు వాళ్ళతో కొల్లుడైపోయి ఆ ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఇస్తున్నటువంటి లీకులు ఉన్నాయో దాన్ని బ్రేకింగ్ న్యూస్లుగా ప్రచారం చేయడం. ఇంక అయిపోయింది, వాళ్ళని పిలిచి కూర్చోబెట్టిరు, వీళ్ళని పిలిచి కూర్చోబెట్టిరు, ఆ ఎలక్ట్రల్ బాండ్లు ముందట పెట్టి ప్రశ్నించారు. మరి వీళ్ళ కెమెరాలు గిట్ట లోపల ఉన్నాయా లేకపోతే అక్కడ కేటీఆర్ కూడా ప్రస్తావించారు అదే ఈ అంశం సంబంధించి. పదే మీడియా ఇలా ఇష్టానుసారంగా రాయడం ఇట్లా అసలు ఉన్నది ఒప్పుకునే నేను లోపల, మీరేమో బయటకు వచ్చినాక ఈ వార్తలు చూస్తూ ఉంటే ఇవన్నీ ఇంకొకరు ఉన్నారు ఆపోజిట్, ఇంకొకరు పక్కన రూమ్లో ఉన్నారు అని ఇవన్నీ రాయడం ఎందుకు? ఇలా మీడియా కొంచెం ఆలోచించి రాయండి, నన్ను కూడా వ్యక్తిత్వ హననానికి గురి చేయకుండా చూడండి అని విజ్ఞప్తి చేశాడు. వాళ్ళ టార్గెటే అది. వాళ్ళ టార్గెట్ ఏంది అని అంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకులను దొంగలుగా చిత్రీకరించాలన్నది వాళ్ళ టార్గెట్. ప్లస్ వీళ్ళని మానసికంగా వేధించాలి, ప్రజల మనసులో వీళ్ళు పెద్ద అవినీతి పరులుగా చిత్రీకరించాలన్న ఒక దురుద్దేశం వీళ్ళ దగ్గర ఉన్నది. వీళ్ళది జాయింట్ వెంచర్ కాంగ్రెస్ అండ్ బీజేపీ మాత్రమే కాకుండా ఈ ఆంధ్ర పత్రిక టీవీ ఛానళ్ళ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కలిసి వీళ్ళు కుట్ర బనుతూ ఉన్నారు. ఆ కుట్రలో భాగంగానే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ బాధాకృష్ణ గారు నిన్న అక్కడ సిట్టు విచారణ ఆఫీస్లో లోపల కూర్చొని ఉన్నారా? వీళ్ళకి ఎట్లా తెలుసు? లేదు, మరి ఈ సిట్టు ఆఫీస్ నుండి ఏదైనా గాంధీ భవన్కో లేకపోతే ఇంకేదైనా ఆంధ్రజ్యోతి పత్రికకో టీవీ ఛానల్కో ఏదైనా లైవ్ నడిచిందా? మరి వీళ్ళు లోపల నడుస్తున్నట్టు ఫలాలను పిలుచుకొని వచ్చారు, ఇక కూర్చోబెట్టిరు, ఇక కేసీఆర్ గారు చెమటలు పడుతున్నాయి, హరీష్ రావు గారికి చెమటలు పడుతున్నాయి అని చెప్పి ఏదైతే వీళ్ళ బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చే పద్ధతి ఉందో ఇది 100% తప్పు. దీనికి ఈ పత్రికల ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎథిక్స్కు విరుద్ధంగా వీళ్ళు కనీసం నైతికత లేకుండా ఈ టీవీ ఛానళ్ళు పత్రికలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇది మొదటిసారి కాదు. వీళ్ళకి అలవాటు ఏంటి అంటే ఈ రేవంత్ రెడ్డి గారికి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని యూట్యూబ్ గొట్టాలను ముందట పెట్టుకొని విపరీతమైన దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిండు కాబట్టి ఇప్పటికి కూడా ఆయన అదే అనుకుంటా ఉన్నాడు. ఇప్పుడు యూట్యూబ్ల నుంచి ఆయనకు కొంచెం ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే ఈ టీవీ ఛానళ్లను ఈ పత్రికలను ముందర పెట్టుకొని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి బొకేలు ఇచ్చుకుంటా, ఒక పత్రికా యజమాని వస్తే నువ్వు ఒక ముఖ్యమంత్రివా కారు దగ్గరికి పోయి ఆయన డోర్ తీసి కార్లో కూర్చోబెడతావు. నువ్వు వ్యక్తిగతంగా నీకు ఎంత దోస్తానా ఉంటే నీ రూమ్ నీ ఇంట్లో దోస్తానా చేసుకో, కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కారు డోర్ తీసి ఆయన ఎప్పుడైతే కూర్చోబెట్టినవో నువ్వు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆ పత్రికా యజమాని కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినావు. మీరు ఈ ముఖ్యమంత్రికి ఒక పత్రిక ఒక టీవీ ఛానల్ జాయింట్లో నడుస్తుంది, ఉప ముఖ్యమంత్రికి ఇంకోటి నడుస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎక్కడి నుండి మోబైంది? హరీష్ రావు గారు ఎప్పుడైతే నైని బొగ్గు బ్లాక్ టెండర్ల గురించి దీన్ని బయట పెట్టిరో ఆ బయట పెట్టినప్పుడు ఆ ఎన్టీవీలో అది ఎక్కడ బయటకు వస్తుందని చెప్పి స్వయంగా తన మంత్రివర్గంలోని ఒక మంత్రి మీద తనకు దగ్గర ఉన్నటువంటి ఒక టీవీ ఛానల్ మీద ఆయన ఇది చేసుకున్నాడో ఈ ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని రద్దు చేశారు నైని బ్లాక్ టెండర్లను. దీనికి కౌంటర్గా ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వస్తుంది. మరి దాని మీద సిట్టు విచారణ జరగదే? ఈ షిట్టు విచారణ ఏదైతే ఉందో వీళ్ళది ఈ ప్రశ్నించుల మీద షిట్టు విచారణ చేసే బదులు ఈ టీవీ ఛానల్ ఏంది, దాని యాజమాన్యాలు ఏంది, విలేకరులను అరెస్ట్ చేస్తారు వీళ్ళు.
యాజమాన్యం చెప్పింది విలేకరి చదువుతాడు కదా, ఒక వార్త వస్తే ఒక కథనం వస్తే ఆ యాజమాన్యాల దగ్గరికి పోయే దమ్ము ధైర్యం వీళ్ళకి లేకుండా ఇది కేవలం డైవర్ట్ చేయడం, ప్రతిపక్ష నాయకులను క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, వ్యక్తిత్వ హనన చేసి వీళ్ళని దొంగలుగా చిత్రీకరించి లాభం పొందడం. ఎందుకంటే వీళ్ళు చెప్పిన పని చేసే పని వీళ్ళ దగ్గర లేదు, వీళ్ళకి ప్రభుత్వం నడపడానికి వస్తలేదు, వీళ్ళు సర్కార్ కాకుండా సర్కస్ నడుపుతున్నారు కాబట్టి ఈ డైవర్ట్ పాలిటిక్స్ అన్ని చేస్తూ ఉన్నారు.